అందరం పగలు రాత్రి ఎండనక వాననక కష్టపడేది ఎందుకు? మన కుటుంబం 4 మెతుకులు ప్రశాంతంగా తినాలనే కదా. ఈరోజు అంతా బాగానే ఉంది, చేతిలో పని ఉంది, ఒంట్లో సత్తువ ఉంది, బండి సాఫీగా సాగిపోతుంది. కానీ కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి. రేపు ఏదైనా జరగరానిది జరిగితే, హఠాత్తుగా ఇంట్లో ఎవరికైనా పెద్ద జబ్బు చేస్తే, చేస్తున్న పని పోతే, లేదా రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగి 2 నెలల పాటు మంచానికే పరిమితం అవ్వాల్సి వస్తే, మన పిల్లలకు పట్టడన్నం పెట్టే దిక్కెవరు? కష్టం వస్తే చుట్టాలు ఆదుకుంటారు, స్నేహితులు సాయం చేస్తారు అనుకుంటాం. కానీ నిజం మాట్లాడుకుందాం, ఒక్కసారి చేస్తారు, మహా అయితే రెండోసారి చేస్తారు. నెలల తరబడి మన కుటుంబాన్ని ఎవ్వరూ సాకలేరు. చివరికి అప్పు కోసం వడ్డీ వ్యాపారుల ముందు చెయ్యి చాచాలి. వాళ్ళు అడిగిన కాగితాల మీద సంతకాలు పెట్టాలి. ఆ వడ్డీల మీద వడ్డీలు కట్టలేక మన జీవితం అప్పుల ఊబిలో కూరుకుపోవాలి. ఇదంతా జరగకుండా ఉండాలంటే, ఆపదలో మనల్ని మనం కాపాడుకోవడానికి మన చేతిలోనే ఒక ఆయుధం ఉంది. దాన్నే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. మన భాషలో చెప్పాలంటే కష్టకాలపు నిధి లేదా ఆపద మొక్కుల హుండీ. ఇదేదో లక్షలు సంపాదించే వాళ్ళు మాత్రమే చేసే పని కాదు. రోజు కూలికి వెళ్లే వాళ్ళు, చిన్న తోపుడు బండి నడుపుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. గతంలో మన అమ్మలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు అన్నం వండే ముందు రోజు ఒక పిడికెడు బియ్యం తీసి పక్కన ఒక డబ్బాలో దాచేవాళ్ళు. ఎప్పుడైనా ఇంట్లో బియ్యం నిండుకున్నప్పుడు ఎవరిని అడగకుండా ఆ డబ్బాలో బియ్యమే వండి ఆకలి తీర్చేవారు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ కూడా అచ్చం అలాంటిదే. మీరు రోజుకు 100 రూపాయలు సంపాదిస్తే కనీసం 10 రూపాయలు తీసి పక్కన పెట్టండి. నెలకు 10,000 వస్తే 1000 రూపాయలు తీసి మీ కష్టకాలం నిధి కోసం భద్రంగా దాచండి. కానీ ఇక్కడే ఒక గట్టి నియమం పెట్టుకోవాలి. ఆ డబ్బుకు మనసులో ఒక తాళం వేయాలి. పండుగలకు, కొత్త బట్టలకు, శుభకార్యాలకు, దేవుడి జాతరలకు ఆ డబ్బును అస్సలు ముట్టుకోవద్దు. అది కేవలం ఆసుపత్రి ఖర్చులకో, ఇంట్లో ఆదాయం ఆగిపోయి పూట గడవని పరిస్థితి వచ్చినప్పుడే, అంటే ప్రాణాల మీదకు వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. ఇలా చేస్తే ఆపదలో ఎవరి ముందు తలదించుకొని నిలబడాల్సిన పని రాదు. ఈ డబ్బును ఎక్కడ దాచాలి? ఇంట్లో ఒక డబ్బాలోనో బీరువాలోనో దాస్తే ఏ దొంగల పాలు అవుతుందో అన్న భయం, లేదా మనకేదైనా చిన్న అవసరం వస్తే తీస్తామేమో అనే భయం. కొన్ని కష్టపడి ఇంట్లోనే దాచిన ఆ డబ్బు 1 రూపాయి కూడా పెరగదు కదా. మరి ఈ కష్టకాలపు నిధిని ఎక్కడ దాచుకుంటే 100% సురక్షితంగా ఉంటుంది? మనం దాచిన డబ్బుపై మనకు అదనంగా లాభం కూడా ఎలా వస్తుంది? దానికి తోడు మనకు అత్యవసరమైనప్పుడు 1-2 రోజుల్లోనే ఆ డబ్బు మన చేతికి ఎలా వస్తుంది? సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ఆ అద్భుతమైన రహస్య మార్గం ఒకటి ఉంది. అదేంటో, అందులో డబ్బులు ఎలా దాచుకోవాలో నా తర్వాతి వీడియోలో వివరంగా చెబుతాను. మీకోసం, మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఆ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.